హక్కు. నీ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిగా, భర్తగా నీ మీద ఉంది. నీ రాజ్యం అని చెప్పు, నీ కుటుంబం. ఇంటిని వెలిగించే దీపముగా ఉన్న ఇల్లాలో నీ ఇల్లే నీ రాజ్యం, బిడ్డలే నీ ప్రజలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళం, మీకంటూ మీ కుటుంబమే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిగా, తండ్రిగా, సహోదరి, సహోదరుడా నీ మీద ఉంది. మర్చిపోవద్దు. ఎలా కాపాడుకోవాలి? సైతాను యొక్క తంత్రముల నుండి, సైతాను వేసేటటువంటి అగ్ని బాణముల నుండి, సైతాను తీసుకొచ్చేటటువంటి శోధనల నుండి, సైతాను తీసుకొచ్చేటటువంటి ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి, అపాయముల నుండి, ఆపదల నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ ఉద్యోగాన్ని కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ వ్యాపారాన్ని నువ్వు కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ బిడ్డలను, వారి భవిష్యత్తును నువ్వు కాపాడుకోగలవు? ఒకసారి ఆలోచించు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఏం చేస్తే నీ క్యారెక్టర్ని కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ పరిశుద్ధతను కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ శరీరాన్ని కాపాడుకోగలవు? ఏం చేస్తే నీ ఆత్మీయతను కాపాడుకోగలవు? ఏం చేస్తే?